నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నెదర్లాండ్స్ భారత్ మధ్య కుదిరిన 17 ఒప్పందాలు. హర్ముజ్ తెరవాలని ఇరువురు ప్రధానుల పిలుపు. కేరళలో రేపు కొలువుదేరనున్న యూడీఎఫ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వీడి సతీశన్. తెలుగు రాష్ట్రాల్లో 19 నుంచి మరింత పెరగనున్న భానుడి ప్రతాపం. 10:30 నుంచి 4 గంటల వరకు బయటకు రావద్దన్న ఐఎండీ. నిర్మాణ దశలోనే అమరావతి అందర్నీ ఆకర్షిస్తోందన్న లోకేష్. భవిష్యత్తు తరాల కోసం మేధావులు శ్రమిస్తున్నారని వ్యాఖ్య. తెలంగాణలో ఎఫ్సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో 73.36, అగ్రికల్చర్, ఫార్మాలో 86.27% ఉత్తీర్ణత. ఒప్పందానికి అంగీకరించుకుంటే ఇరాన్ విధ్వంసం తప్పదన్న ట్రంప్. చర్చలో విఫలమైతే సైనిక ఘర్షణకు సిద్ధమని టెహ్రాన్ ప్రకటన. భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ మధ్య చర్చల సందర్భంగా రక్షణ, కీలక ఖనిజాలు, ఇతర రంగాలలో కలిపి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు పశ్చిమాసియాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు ఆటంకాల వల్ల ఈ ప్రాంతం సహా ప్రపంచంపై పడే తీవ్ర ప్రభావాలపై సమాలోచనలు జరిపారు. హర్ముజ్ జలసంధి నుంచి నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహం కొనసాగాలని మోదీ, జెట్టెన్ పిలుపునిచ్చారు. ఎలాంటి నియంత్రణ చర్యలనైనా వ్యతిరేకించాలని, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తమ మద్దతును కొనసాగించాలని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్లో తాజా పరిస్థితి, రష్యాతో కొనసాగుతున్న ఘర్షణ, ప్రాంతీయ భద్రతా పరిణామాల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్లో శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు కొనసాగించాలని పేర్కొన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ డచ్ ప్రధాని రాబ్ జెట్టెన్తో కలిసి ప్రసిద్ధ అప్లూస్యూట్ డైక్ ఆనకట్టను సందర్శించారు. నెదర్లాండ్స్ లో అతి పురాతన ఆనకట్టల్లో ఇది ఒకటి. భారత్, నెదర్లాండ్స్ నీటి నిర్వహణ, వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాల రంగాల్లో మరింత లోతైన సహకారాన్ని అందించుకోవాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. నెదర్లాండ్స్ అద్భుతంగా కృషి చేసిన రంగాలలో నీటి నిర్వహణ ఒకటి అని, దీని నుంచి అంతర్జాతీయ సమాజం ఎంతో నేర్చుకోవచ్చునని పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు. భారత్ కు అత్యాధునిక సాంకేతికత తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన, నీటిపారుదల, వరదల నివారణ, అంతర్గత జలమార్గాల నెట్వర్క్ విస్తరణకు తన పర్యటన దోహదపడుతుందని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటనను ముగించుకుని స్వీడన్ వెళ్లారు. ఇరాన్ గనుక త్వరలోనే శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశానికి చాలా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఫ్రెంచ్ ప్రసార సంస్థ BFM టీవీకి ట్రంప్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒప్పందానికి రావడం ఇరాన్ ప్రయోజనాలకు కూడా అవసరమని, వారు ఆ దిశగా ఆలోచించాలని అందులో సూచించారు. ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలను సమర్థించారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి, ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయడానికి చేస్తున్న దాడులను ప్రశంసించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే తన ప్రధాన లక్ష్యమని, అయితే అందుకు ఇరాన్ తన వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు దిగడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. అమెరికా కావాలని కొని తెచ్చుకున్న ఈ యుద్ధం వల్ల అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ ను అబ్బాస్ జప్ చేశారు. అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగటం ప్రారంభమైనప్పుడు అసలైన కష్టాలు మొదలవుతాయని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్ట్లు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు.
పశ్చిమాసియా సంక్షోభం వేళ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పేర్కొంది. నౌకల స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ హితవు పలికారు. సురక్షిత ప్రయాణాన్ని నియంత్రించే అంతర్జాతీయ చట్టాలను అన్ని దేశాలు గౌరవించాల్సిందే అని ఆయన నొక్కి చెప్పారు. ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై దాడి జరిగిన కొద్ది రోజులకే భారత్ ఇలా స్పందించింది. మే 13న సోమాలియా నుంచి వస్తున్న ఈ నౌకపై దాడి జరగా అందులోని 14 మంది సిబ్బందిని ఒమన్ అధికారులు రక్షించారు. అయితే ఈ దాడికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేరళలో రేపు వీడి సతీశన్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాబోయే ముఖ్యమంత్రి సతీశన్ ఇవాళ లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిశారు. తనతో పాటు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితాను సమర్పించారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో వీడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, మురళీధరన్, సన్నీ జోసెఫ్లు కేబినెట్లో చేరనున్నట్లు సతీశన్ చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిత్వాలకు సీనియర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్, షానిమోల్ ఉస్మాన్ పేర్లను ఖరారు చేశారు. యూడీఎఫ్ లో కీలక భాగస్వామిగా ఉన్న ఐయుఎంఎల్ కు 5 పోర్ట్ఫోలియోలు దక్కాయి. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు సాదిక్ అలీ వీడి సతీశన్ కేబినెట్ లో చేరనున్న 5 పేర్లను ప్రకటించారు. సతీశన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇంకా కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సురక్షితమైన సమాచార మార్పిడి, నమ్మకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ స్థితిస్థాపకత దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని ఈ దినోత్సవం మనకు గుర్తు చేస్తుందని ట్వీట్ చేశారు. ఏప్రిల్ 14న క్వాంటమ్ కంప్యూటింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభోత్సవం తర్వాత అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కరణలు, పరిశోధనలు, దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి క్వాంటమ్ పర్యావరణ వ్యవస్థను నిర్మించే దిశగా మరో ముఖ్యమైన అడుగు వేస్తుందని సీఎం వెల్లడించారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన సీడాట్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్స్ సైబర్ స్పేస్ దేశంలోనే మొదటిదని సీఎం తెలిపారు. ఈ చొరవ మేక్ ఇన్ ఇండియా సాంకేతికతలకు, సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలకు మనమిచ్చే నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. అమరావతిని ఫ్రాంటియర్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డీప్ టెక్ ఆవిష్కరణలకు ఒక ప్రముఖ హబ్ గా నిలుపుతుందని తెలిపారు. భవిష్యత్తును శాసించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లు, యువ ఆవిష్కర్తల భాగస్వాములు కావడానికి ఇది అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం ఆకాంక్షించారు. రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే భవిష్యత్ కోసం కలలు కనే నూతన సృష్టికర్తలను, శాస్త్రవేత్తలను, పరిశోధకులను తమ వైపు ఆకర్షిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిపై ఉన్న నమ్మకానికి, ప్రతిష్టాత్మక లక్ష్యాలకు, ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక శక్తివంతమైన సందేశమని ఆయన అభివర్ణించారు. అమరావతి వేదికగా సాకారమవుతున్న కొన్ని స్ఫూర్తిదాయక గాథలను మంత్రి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గుంటూరుకు చెందిన పల్లవి కాయల ఒక సామాన్య రిక్షా కార్మికుడి కుమార్తె అని గుర్తు చేశారు. 10వ తరగతిలో 600 మార్కులు సాధించిన ఆమె ప్రస్తుతం IIITలో శిక్షణ పొందిన ప్రతిభావంతమైన ఇంజనీర్ అని వివరించారు. అలాగే క్వాంటమ్ ఆపరేషన్స్ పై పనిచేసేందుకు గోపాల్ జోషి ముంబై నగరాన్ని వదిలి ఇక్కడకు మారారన్నారు. దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థలలో కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేసిన నాగలక్ష్మయ్య ఇప్పుడు అమరావతిలోనే అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలను నిర్మిస్తున్నారని లోకేష్ వివరించారు. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ను నమ్మి భవిష్యత్ తరాల కోసం ఇక్కడే శ్రమిస్తున్న అసాధారణ మేధావులని కొనియాడారు. అమరావతిలో భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములవుతున్న ఈ యువ భారతీయుల కృషి నిజంగా అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. వచ్చే వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగి వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 19 నుంచి 24 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని ప్రజలకు నిపుణులు సూచిస్తున్నారు. ఆ సమయంలో వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎప్సిట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా,
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం ఋషి మొదటి ర్యాంక్, మూసాపేటకు చెందిన అంశుల్ రెండో ర్యాంక్, మన రాష్ట్రంలోని కడప జిల్లా పులివెందులకు చెందిన ఎం వంశీధర్ రెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. The first ranker M. Rushi candidate and the entire EPSET marks is 156.63532. From Telangana, second rank Bejugama Anshul and EPSET score is 148.708176. Rank 3 M. Vamshidhar Reddy. He is from Pulivendla, Kadapa, Andhra Pradesh. Total EPSET marks 147.056336. Rank 4 Jonala Roshan Mandeep Reddy. EPSET marks 144044548. Rank 5 A. Sai Nikit. EPSET marks 143.307835. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో తొలిసారి ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై లుకౌట్ నోటీసు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయకపోతే ఏ ఆడపిల్ల ధైర్యం చేసి న్యాయం కోసం ముందుకు రాదని కేటీఆర్ అన్నారు. చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం కాళికాదేవిలాగా విరుచుకుపడి ఎక్కడి వారక్కడ నిలదీస్తే చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో అరెస్ట్ అయిండో ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. టాలీవుడ్ లో మళ్లీ సినిమా పైరసీ వెబ్సైట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. గతంలో పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్ట్ చేసి అతనితోనే వెబ్సైట్లు క్లోజ్ చేయించారు. ఇప్పుడు మళ్లీ ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో సినిమాలు రావడం సినీ వర్గాల్లో కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మళ్లీ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో సినిమాల పైరసీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి కాకుండా తాను అడ్డుపడినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ తమిళ నటుడు రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారన్న రజనీకాంత్ అందుకే విజయ్ పార్టీ గెలిచిందని స్పష్టం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు తనకు ఎలాంటి అసూయ లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ పార్టీ గెలిస్తే తనకొచ్చిన నష్టం ఏముందని ప్రశ్నించారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ కంటే చిన్న వయసులో విజయ్ ముఖ్యమంత్రి కావడం పట్ల రజనీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి మిత్రుడు అని చెప్పిన రజనీకాంత్ అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన్ను కలిసినట్లు స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షల మేరకు విజయ్ పనిచేయాలని ఆకాంక్షించారు. My heartily congratulations to Vijay. I definitely lot of expectation is there from people. Definitely, I hope, I wish he will fulfill that. Thank you. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఈ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని B1 AC కోచ్లో ఈ ప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి ఆ బోగీలో ఉన్న 68 మంది ప్రయాణికులను కేవలం 15 నిమిషాల్లోనే సురక్షితంగా కిందకు దించారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఢిల్లీ రైల్వే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది. రైలు కోట డివిజన్ పరిధిలోని విక్రమ్గఢ్, ఆలోట్, లూనిరిచా స్టేషన్ల మధ్యకు చేరుకోగానే తెల్లవారుజామున 5:15 సమయంలో B1 AC బోగి నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరాడక భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి
కేవలం 15 నిమిషాల సమయంలో ఆ బోగీలోని 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో B1 బోగీతో పాటు దాని వెనుక ఉన్న లగేజ్ కమ్ గార్డ్ వ్యాన్ కూడా పాక్షికంగా దెబ్బతింది. అగ్ని ప్రమాదం కారణంగా దెబ్బతిన్న బోగీలను రైలు నుంచి వేరు చేసి ఉదయం 9:45 ప్రాంతంలో రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరింది. రాజస్థాన్లోని కోటా స్టేషన్లో ప్రయాణికుల కోసం అదనపు బోగీని ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం వల్ల ఢిల్లీ ముంబై మార్గంలో కొన్ని రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల సమాచారం కోసం రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ఏసీ బోగీలో మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చునని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు రైలు ప్రమాద స్థలంలో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ల పునరుద్దరణ పనుల కోసం రత్లంలోని శ్యామ్నగర్ నుంచి అవసరమైన పరికరాలతో బయలుదేరిన రైల్వే సిబ్బంది వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆలోట్ మార్గంలో వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ఆవు రోడ్డుపైకి రావడంతో దానిని తప్పించబోయిన వ్యాన్ నియంత్రణ కోల్పోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 5 రైల్వే ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ యుఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ప్లాంట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రికల్ జనరేటర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు అబుదాబి అధికారిక మీడియా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. డ్రోన్ దాడి కారణంగా చెలరేగిన మంటలు అణు ప్లాంట్ వెలుపల వరకు మాత్రమే పరిమితమయ్యాయని వెల్లడించింది. డ్రోన్ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. ప్లాంట్ లోపల ఉండే ప్రధాన అణు రియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. రేడియేషన్ సమస్య కూడా తలెత్తలేదని పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని తెలిపింది. రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడులు చేసింది. రాజధాని మాస్కోతో పాటు సమీప ప్రాంతాలనే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు సహా 4 మృతి చెందగా 12 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే కావడం గమనార్హం. ఖిమ్కీ నగరంలో ఓ నివాస గృహంపై డ్రోన్ పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు చెప్పారు. పోగోరెల్కీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై డ్రోన్ పడి 2 మరణించారు. బెల్గో రోడ్లో డ్రోన్ దాడుల ధాటికి 1 మృతి చెందారు. మాస్కో నగరంలోని ప్రధాన ఆయిల్ రిఫైనరీ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. రిఫైనరీకి సంబంధించిన సాంకేతిక విభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, చమురు ఉత్పత్తికి ఢోకా లేదని అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కో పరిసర ప్రాంతాల్లోని పలు ఎత్తైన భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అటు రష్యాలోని అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు వణికించాయి. రష్యా కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ శకలాలు ఎయిర్పోర్టు ప్రాంగణంలో పడ్డాయి. ఈ ఘటనలో రన్వేకు, విమానాలకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 556 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైన్యం వెల్లడించింది. మరోవైపు రష్యా కూడా ప్రతిదాడులు చేసింది. ఉక్రెయిన్ భూభాగంపై 287 డ్రోన్లను ప్రయోగించింది. అందులో 279 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. డిప్రోపెట్స్కో ప్రాంతంలో రష్యా డ్రోన్లు పడి 8 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై తిమ్మాపురం కూడలి వద్ద కారు బీభత్సం సృష్టించింది. రాజమహేంద్రవరం వైపు అతి వేగంగా వెళ్తూ చెన్నాపట్నం ఫిల్టర్ కాఫీ షాప్ వద్ద రహదారి పక్కనున్న సెక్యూరిటీ గార్డును ఢీకొట్టి పార్కింగ్లో నిలిపిన వాహనాలపైకి దూసుకెళ్లి ఆగింది. ఘటనలో కార్లు ధ్వంసం కాగా సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. హైదరాబాద్ టపా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నటరాజ్ నగర్ లో త్రుటిలో ఓ బాలుడికి ప్రాణాపాయం తప్పింది.
కాలనీలో రోడ్పై ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి ఓ కారు వెళ్లినా గాయాలతో బయటపడ్డాడు. రోడ్పై కూర్చుని ఆడుకుంటున్న చిన్నారిని కార్ డ్రైవర్ గమనించకుండా ఢీకొని ముందుకు వెళ్లాడు. డ్రైవర్ కు వీధి టర్నింగ్ కావడంతో బాలుడు కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చిన్నారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చైనాలోని దక్షిణ గ్వాంగ్సీ ప్రాంతంలో ఓ ట్రక్కు వంతెనపై నుంచి అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 9 మంది గల్లంతయ్యారు. హువాన్జియాంగ్ మానోవన్ కౌంటీలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు వంతెనను దాటుతుండగా అదుపు తప్పి ఒక్కసారిగా నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ట్రక్లో 15 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన ట్రక్కు, గల్లంతైన వారి కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 5గురిని ప్రాణాలతో కాపాడగా ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. అకాల వర్షాల కారణంగా సహాయక చర్యలు క్లిష్టంగా మారినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కార్బెట్ నేషనల్ పార్క్ అరుదైన అద్భుతానికి వేదికైంది. పార్కులోని ఓ ఆడ ఏనుగు పండంటి కవల పిల్లలకు జన్మనివ్వడంతో వన్యప్రాణి నిపుణులు, పర్యాటకుల్లో ఆసక్తి, ఉత్సాహం నెలకొంది. తల్లి ఏనుగుకు పుట్టిన కవలలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జంగిల్ సఫారీకి వెళ్లిన సంజయ్ చింవాల్ అనే వన్యప్రాణి ప్రేమికుడు మొదటిసారిగా ఈ ఏనుగు కుటుంబాన్ని తన కెమెరాలో బంధించడంతో ఈ అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్లో అతిపెద్ద ఏనుగుల జనాభాకు కార్బెట్ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఇక్కడ 1200కు పైగా ఏనుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏనుగు గర్భధారణ కాలం 22 నుంచి 24 నెలల పాటు ఉంటుంది. అంత సుదీర్ఘకాలం తర్వాత ఏనుగు ఒకే పిల్లకు జన్మనివ్వటం సహజమని, కవలలు పుట్టడం అనేది అత్యంత అసాధారణమైన విషయమని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల జననాలలో కేవలం 1% మాత్రమే కవలలు పుట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ వార్త వ్యాపించడంతో గర్జియా టూరిజం జోన్కు పర్యాటకుల తాకిడి పెరిగింది.